ఒక 15-20 వేలు వస్తుందని చెప్పాడు. సంబంధం రావట్లేదు ఎక్కడ. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ కాబట్టి సంబంధం అంతా అయ్యాక గవర్నమెంట్ జాబ్ అని పిలిచిన వాళ్ళు కూడా తర్వాత అవుట్ సోర్సింగ్ అనగానే వద్దుపోమంటున్నారు. విచిత్రం ఏంటంటే మా బంధువుల ఇంట్లోనే పనిచేసే ఒక పనమ్మాయి వేరే క్యాస్ట్ పోయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడు. అడిగితే వీళ్ళ అమ్మా నాన్ననే వెళ్ళి మరి అడిగారు. అడిగితే ఆ అమ్మాయి పని మనిషి కుమార్తె 50,000 జీతమా వద్దు నాకు అని చెప్పేసింది. ఆమె వాళ్ళ అమ్మ అక్కడ 3,000 రూపాయలకే 2,000 రూపాయలకే పనిచేస్తుంది, ఇంట్లో 4 ఏళ్లలో పనిచేస్తుంది. ఈ అమ్మాయి కూడా సహకారంగా పనికి వెళ్తుంటది. 50,000 జీతం అంటే షీ వోంట్ యాక్సెప్ట్. అంటే ఎట్లుంది ఈ స్టేజ్లో అంటే మనకి ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు అట్లాంటి దశలో మీరు అన్నట్టు పిల్లల్ని కన్న తర్వాత వాడు కనుక 50,000 జీతగాడైతే ఆనట్లేదు. ఇప్పుడు అసలు 50,000 వాడికి పెళ్లి అసాధ్యం అండి ఇవాళ. నాకు అదే భయం వేస్తుంది. ఇవాళ కనుక నాలాంటి వాడు ఇవాళ యుక్త వయసుకు వచ్చి ఉంటే కనుక పెళ్లి తెచ్చినా ఏది కాదేమో. ఆ రోజుల్లో చేసుకున్నారు పాప మనకి 2,000 జీతాల రోజుల్లో కూడా. ఇవాళ రోజునైతే పెళ్ళే కాదేమో అనమాట. కావట్లేదు. ఈవెన్ 75,000 1,00,000 రూపాయల నెలకి జీతం తీసుకుంటున్నోడికి కూడా పెళ్లికి 100 ఎతకుతున్నారు అక్కడ. ఇలాంటి దశలో బాబుగారు పాపం బాబుగారు చెప్పారులే 4గురిని అందాం 40 మందిని అందాం అనుకుంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ఎలా? నిరుపేదలు ఒక రకంగా నిరుపేదలు ఈ పథకాలకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉంటారో అటువంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారా? అంటే వాళ్ళు